శ్రీ మహాగణాధిపతి దేవత श्री महागणाधिपतये नमः ओम जगन्मयाय नमः ओम ज्योतिर्मयाय नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम जगद्गुरवे नमः ओम नमस्कारकाध्यक्षाय नमः ओम सूर्यचंद्राखिलोचनाय नमः ओम श्रीगवर्णाय नमः ओम विठ्ठलाय नमः ओम मध्यवक्त्राय नमः ओम सर्वाभीष्टप्रदाय नमः ओम सर्वकार्याग्रपूजिताय नमः श्री महागणाधिपतये नमः सात्यं प्रवक्త సంయుక్తం దక్షిణ యుద్ధం ప్రయాణం నమస్కారం చేసుకోండి
శోభయేభివస్య శివాపస్తుల్లో కలసేంద్రస్య సర్వభూతానాం దాన్యోపక్వయే శ్రేయో శ్రీగంధాం పాంతో ఓమాయనే దేవరాయణే దోర్వారో హస్తమిత్పిణయశ్చిత్రామంగళీనాని సమగ్రస్య మహాయే పుష్పాణి పాంతో సౌమంగళ్యం చ అష్టవా శ్రేయవస్తో అష్ట ప్రజాపతి గిరిజాం శాంతిరస్తో పుష్టిరస్తో వృద్ధిరస్తో అవిఘ్నమస్తు అష్ట ప్రజాపతి గిరిజాం ఓం భద్రం కన్యే విదుణ్యామ దేవా భద్రం పశ్యేమాక్షరగే యత్రా శ్రీరంగే
विष्णवे नमः भूष्णे नमः प्रजापतये नमः वास्तोष्पतये नमः कर्मसाक्षिणे नमः स्वयंभू श्रीविराट् विश्वकर्म परब्रह्मणे नमः उत्तिष्ठन्त बोधपिशाचा एते भूमिभारका एतेषामविरोधेन ब्रह्मकर्म योगः प्रचोदयात् पूर्व संकल्प प्राकार्य समस्त देवता आवाहन ध्वज पूजां जगरिष्ये ओम दक्षिणावृणेमहे सम्नो अस्तु द्विपदे सं चतुष्पदे ओम श्यामो वृत्वा अध्यरिष्टध्वजाङ्गुणो पुरुष एवेदकं सर्वो यद्भूतं यक्षभव्यो उदामृतत्वस्येषानः यदन्नेनातिरोहते एतावानस्य महिमा अधोजायागोश्च पौरुषः पादोस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादैवोर्ध्वपौरुषः पादोऽस्येहाभवात् पुनः ततो विष्णुं चक्रादिपुरुषान् स जातो अत्यरिञ्चत पश्चात् भूमिमधो पुरः यत्पुरुषेण हविषाः देवायज्ञमतन्वता सप्तास्यादिशिं प्रोक्षौ पुरुषं जातमग्रतः तेन देवा अयजन्ताः साध्याऋषयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः वचः सामानि जज्ञे तस्मात् जाता अजावयः यत्पुरुषं यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत शेषोद्यौ समवर्तताम् पद्याम्बो निर्दिशस्त्वदस्रः तमेवं विद्वा भवते नान्यपन्थाध्यदेयनाय प्रजापतिश्च हरिगर्भे अन्तः अजायमाप्नो बहुधा विजायते तस्य गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः वस्त्रयुग्मं समर्पयामि పట్టుకుంటారయ్యా మీరు పట్టుకుంటారా అమ్మాయి అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యస్య నదినో దేవ సోమా వస్త్రయుగ్మం సమర్పయామి స్వరేగం సర్వభూతానాం దామిహోపక్వయే శ్రియో అశ్చిద్రాపుండరీకాణి సముద్రస్య గృహాయుమే ఓం శ్రీ ధ్వజస్తంభధిష్టానదేవతాభ్యో నమః శ్రీగంధం సమర్పయామి పుష్పై పూజయామి పరీగం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం ఓం ధ్వజస్తంభధిష్టానదేవతాభ్యో నమః శ్రీగంధం సమర్పయామి ఓం ఆ పసుపును కుంకుమ చల్లండి అమ్మ సమర్పయామి కుంకుమాన్ సమర్పయామి ఓమాయనే దేవరాయనే దూర్వారోహంత పుష్పణి అశ్చిద్రాముండరీకాణి సముద్రస్య పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి ధూపమాగ్రాపయామి ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం అగ్నినా యోజితం ప్రయో గృహాణ మంగళం దీపం త్రైలోక్యదివిరామః భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాగిమాం నరకోధ్యామి ఓం ధ్వజస్తంభధిష్టాన దేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమ
తగదు తగదు తగదుకు తగదుకు తదింగనిత తదింగనిత తాగిడ గిడదు తగదు 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 వీరంగా శ్రీగురుభ్యో నమః. హరి ఓం. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి. స్థానిక మన ఒంగోలు నగర్ కర్నూలు రోడ్ నందు విచ్చేసి ఉన్నటువంటి శ్రీ గోవింద మహాపాద సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య దేవాలయమందు శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క 331వ ఆరాధన పూజ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరగనున్నవి. ఈరోజు అనగా 15/5/2024 బుధవారం మొదలుకొని 17/5/2024 శుక్రవారం వరకు ప్రయాత్మికంగా ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. అందులో భాగంగా ఈరోజు మన దేవాలయం నందు పూజా కార్యక్రమాలలో భాగంగా ముందుగా గణపతి పూజా కార్యక్రమం, పుణ్యానవర్తన, కంకణ ధారణ, అంకురారోపణ, అలాగే ధ్వజస్తంభ సర్వదేవీ దేవత ఆవాహన చేసి ధ్వజస్తంభ పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది. తదుపరి మండపారాధన, పద్మదళంలో స్వామివారి యొక్క మూలమంత్ర పక్కనంలో సర్వదేవీ దేవత యొక్క ఆవాహన, అర్చన, పూజాది కార్యక్రమాలు, అలాగే మంత్రపుష్ప మహానైవేద్య పుష్పాది కార్యక్రమాలు జరగనున్నవి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్త మహాశయులందరికీ కూడా స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక రెండవ కార్యక్రమాలు ప్రయాణిక దీక్షలుగా మనం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన పూజ మహోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఆ ఆరాధన పూజ మహోత్సవాలు రేపు రోజు గణపతి పూజ, పుణ్యావచన, మండపారాధన, ప్రజా పూజ, సమస్త దేవతల ఆరాధన చేసి అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమాలు చేసి రేపు ఉదయం మళ్ళీ యథావిధిగా సమస్త దేవతలకు కూడా ఆవాహనాన్ని అర్చన కూడా కళ్యాణాలు, షోడశ విధులలో ఆ స్వామి షోడశోపచారాలు, అదేవిధంగా రేపు మహా అద్భుతమైనటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మూల మంత్ర హవనం. ఈ హవనం లోకానికి సంరక్షణార్థం రేపు హోమ కార్యక్రమాలు చేస్తున్నాం. అది రేపు ఉదయం మూలమంత్ర హవనం, అదేవిధంగా సర్వదేవతలకి పూజా కైంకర్యం, స్వామివారి మౌలిగారికి కూడా పూజా కైంకర్యం, మహానైవేద్య, మంగళ హారతులు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా రేపు ఉదయం నిర్వహించుకోవచ్చాం. కావున భక్తులు, భక్తాగమశేషులు, భగవద్ బంధువులు అందరూ కూడా విచ్చేసి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేయవచ్చున్నాం. ప్రతి సంవత్సరం శ్రీ విరాట్ కోహ్లూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన, కళ్యాణ కార్యక్రమములు, ఇతర కార్యక్రమాలు
ప్రతి ఏటా తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తూ అన్నదాన సోమవారం అన్నదాన సేవా కమిటీ ఆధ్వర్యంలో ఇది ప్రతి సోమవారం సుమారు 40 మంది దాకా అన్నదానం జరుగుతున్నది. వెంటనే ఆరాధన కార్యక్రమాలు, కళ్యాణ కార్యక్రమాలు ఈ కమిటీ నిర్వహించి శ్రీ విరాట్ కోహ్లీ వీరబ్రహ్మేంద్ర పాత్రను చేకూర్చగలని ప్రార్థిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విరాట్ పదవిఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలకాల ప్రవక్తారం శ్రీ వీరబ్రహ్మేంద్ర గురుభజే. భక్తులందరికీ సప్రస్తుత నమస్కారాలు. స్వామివారి శ్రీ గోవిందమాత సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనోత్సవాలు కర్నూలు రోడ్డులో ఉన్నటువంటి ఈ దేవస్థానంలో నిర్వహింపబడుతున్నవి. కాశీపడ గౌరవోత్సవాలు పేలపూర్ రామకృష్ణ పరమహంస వారి ధర్మపత్ని ప్రమీలాదేవి గారి యొక్క, అలాగే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నదాన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో పురోహిత బ్రహ్మలు ప్రధానమైనటువంటి ఇంకూరు మసూద్ ఆచార్య గారు, మల్లపాటి కుమారస్వామి శర్మ, అలాగే ఈ పురోహిత ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం 3 రోజుల పర్యంతం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ 17వ తారీఖు స్వామివారు సజీవ సమాధిష్ట వహించినటువంటి పవిత్ర పుణ్య దినం కాబట్టి ఆ రోజు స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ మొదలుకొని స్వామివారికి బిందతీర్థ సేకరణ, మూల విరాట్టుకు ఆ తెచ్చినటువంటి బిందతీర్థంతో స్వామివారి మూల విరాట్టుకు శుద్ధోదక స్నానం, అలాగే పంచామృతాభిషేక స్నానాలు, అలాగే చూర్ణాభిషేకాలు కూడా విశేషంగా ఆ రోజు నిర్వహించబడుతూ ఉంటాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. 50 మంది భక్తులు కూడా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క 3 రోజుల పర్యంతం జరిగేటువంటి ఉత్సవాలని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాశనం భవంతు. ఆచార్య గారు రండి, మీరు కూడా రండి. రవి రండి, మీరు కూడా రండి. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి. స్థానిక మన ఒంగోలు నగరం కర్నూలు రోడ్ నందు వేయించేసి ఉన్న మఠం బజార్ నందు కాశీయ స్వామి క్షేత్రమునందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య దేవాలయం నందు శ్రీ విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క 331వ ఆరాధన గురు పూజ మహోత్సవ కార్యక్రమాలు ప్రయాత్మికంగా జరుగుతున్నవి. ఈ దేవాలయములకు శాశ్వత ధర్మకర్తలైనటువంటి శ్రీ పేలపురోలు రామకృష్ణ పరమహంస గారు, వారి ధర్మపత్ని ప్రమీలాదేవి గారి ఆధ్వర్యంలో, అలాగే అన్నదాన కమిటీ, కళ్యాణోత్సవ ఆరాధన సేవా కమిటీ వారి సహాయ సహకారాలతో ఈరోజు మనం ఈ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకే కాకుండా ఆలయ శాశ్వత ధర్మకర్తలైనటువంటి రామకృష్ణ పరమహంస గారికి, వారి ధర్మపత్ని ప్రమీలాదేవి గారికి, వారి సంతానాలందరికీ కూడా, ఈ కమిటీ సభ్యులందరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కృపాకటాక్ష దీక్షలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ గోవిందమాంబగో జగజ్జననీశ్వరియే సాధు సిద్ధమూర్తియే హర నమ పార్వతీపదే హర 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 మహాదేవ శంభో